నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ అరెస్ట్. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు. ప్రశ్నించే నేతలను సర్కారు వేధిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే. ధాన్యం సేకరణ చేతకాకే కేంద్రంపై నెపం నెడుతున్నారన్న కిషన్ రెడ్డి. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మంత్రి ధ్వజం. నార్సింగిలో ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగిస్తున్న హైడ్రా. అభివృద్ధి పేరిట ఆక్రమణ యత్నానికి చెక్. 5,500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్. అరాచకాలు బయటికొస్తుంటే జగన్లో అసహనం పెరుగుతోందన్న చంద్రబాబు. గొడ్డలితో రాజకీయాలు ఎలా చేస్తారని ముఖ్యమంత్రి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు. చంద్రబాబుతో పలువురు నేతల భేటీ. అవకాశం ఇవ్వాలని కోరిన సీనియర్లు. కర్ణాటకలో నేడు సీఎల్పీ నాయకుడి ఎన్నిక. గవర్నర్తో డీకే శివకుమార్ సమావేశం. జూన్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందన్న కాంగ్రెస్. ఇరాన్తో ఒప్పందంపై త్వరలోనే నిర్ణయమన్న ట్రంప్. అణ్వాయుధాలు వదులుకోవాల్సిందేనని స్పష్టీకరణ. యురేనియంపై చర్చే లేదన్న టెహ్రాన్. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని, సింగరేణి ఆస్తులు తగలబెట్టాలని సుమన్ పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. తెలంగాణ భవన్లో ఉన్న సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి స్టేషన్కు తరలించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని, సింగరేణి ఆస్తులు తగలబెట్టారని ఆ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నాయి. బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ తెలంగాణ భవన్లో సుమన్ ఉన్నారని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణ భవన్లో సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి స్టేషన్కు తరలించారు. అరెస్టుకు ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్ ప్రశ్నించే నేతలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ప్రశ్నించే వారిని అరెస్టు చేసే ముందు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. అన్యాయంగా పెట్టిన అంటే ఏంది దీని ఉద్దేశం? బాల్క సుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలను అడుగుతూ ఉన్నా. మీరేం మాట ఇచ్చారు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు మీద దృష్టి పెట్టుర్రి. జీవో 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చిన మీద శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. సింగరేణిలో 100 కోట్ల విలువైన స్కామ్లు జరుగుతున్నాయని సుమన్ ఆరోపించారు. సింగరేణి కుంభకోణాలమయంగా మారిపోయిందన్నారు. అయితే చట్టం, వ్యవస్థలు, రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1,600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు, అనేక కుంభకోణాలు. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణులు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు, దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, బొందలగడ్డగా మారిపోయింది. 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి సుమారు 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో ఇవాళ మా కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ
రిటైర్డ్ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ చాలా ఆవేదనతోని ఆందోళనతోని బాధతోని ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరపున ఆ కార్మికుల తరపున మేము మాట్లాడుతున్నాం. విచారణ అనంతరం పోలీసులు సుమన్కు వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల ఐకాస నిర్వహించిన ధర్నాకు కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్ల పేరిట అనేక హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చిన్న స్థాయి కాంట్రాక్టర్లకు అన్యాయం చేసేలా జీవో నెంబర్ 17 విడుదల చేశారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఆయన కుటుంబ సభ్యులకే దక్కుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు, బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి. మన తెలంగాణలో కాంట్రాక్టులు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4,000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. ఇచ్చింది మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి. జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. స్కూళ్లలో, గురుకుల పాఠశాలల్లో ఎక్కడికక్కడ ఇచ్చుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్, ఇటువంటి అన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం జరగాలన్నట. ఆసిఫాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి నచ్చినోడే కావన్నట, కమిషన్ ఇచ్చేటోడే కావన్నట. చిన్న వాళ్ళ ఎవరు వద్దట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారు? ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా, ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా? ఎక్కడన్నా దమ్ముందా అని నేను అడుగుతున్నా. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం సేకరణ క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉందని మండిపడ్డారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న కిషన్ రెడ్డి కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం, మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఖరీఫ్లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ సర్కారు సన్నబియ్యం సేకరించి దొడ్డు బియ్యాన్ని గాలి కొదిలేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. సన్న బియ్యం సేకరిస్తూ దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది? ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో, భారతదేశంలో మార్కెట్ ఉందా? ఎంత దురదృష్టం అంటే గన్ని బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయలేదా ఈ ప్రభుత్వానికి? ఉదికు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ అరాచకాలు బయటపడే కొద్దీ జగన్లో అసహనం పెరుగుతోందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. గొడ్డలితో రాజకీయాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కలిపి తీసుకొస్తేనే ప్రయోజనం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలకు తెలుగుదేశం ప్రకటించిన 33% రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్దీ సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకో కంటే గొడ్డలి పార్టీ అనే అంశాన్ని ప్రజలు బాగా గుర్తించారని ఆయన చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు తనకు కూడా కొన్ని తెలియవన్నారు. 30 ఏళ్ల క్రితమే కడప జిల్లాలో పాలేగాళ్లు రాజ్యంపై వేసిన పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి వీళ్లు పనికిరారని చంద్రబాబు అన్నారు. నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేరన్న ఆయన అలాంటిది వీళ్లు గొడ్డలితో ఎలా రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేసిన వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, కానీ బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదన్నట్లుగా వారి సిద్ధాంతం ఉందని విమర్శించారు. వివేక హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకుందన్నారు. సునీత పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేక హత్య కేసు సజీవంగా ఉందన్నారు. నేటి తరానికి కూడా వీళ్ల హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయని
చంద్రబాబు వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచన ఇప్పుడు మారవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం కూడా పునర్విభజన, మహిళా బిల్లులపై చాలా పట్టుదలగా ఉందన్నారు. 2 బిల్లులను విడదీసి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2 బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. 2 బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని వివరించారు. తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33% రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మహిళలకు మొదటి నుంచి తెలుగుదేశం అండగా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2011 జనాభా లెక్కలైనా, తాజా జనాభా లెక్కలైనా మనకు నష్టమేనని ఆయన వివరించారు. అందుకే ఉన్న స్థానాలను 50% పెంచితే న్యాయం జరుగుతుందన్నారు. దీనివలన ఎవరికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వర్ల రామయ్య, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 3న బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుందని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య స్థానంలో ప్రస్తుత డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. కాసేపట్లో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర పరిశీలకులు బెంగళూరు చేరుకున్నారు. అయితే ఈ ఉదయం లోక్ భవన్లో గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్తో డీకే శివకుమార్ సమావేశమయ్యారు. రేపు ధర్మస్థలంలో ఉపరాష్ట్రపతి పర్యటనలో గవర్నర్ పాల్గొనాల్సి ఉంది. అందుకే ఈ సాయంత్రమే గవర్నర్ బయలుదేరాల్సి ఉంది. అందుకే సీఎల్పీ భేటీ కంటే ముందే గవర్నర్తో డీకే సమావేశమైనట్లు సమాచారం. జూన్ 3న ముఖ్యమంత్రితో పాటు దాదాపు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన మంత్రివర్గ విస్తరణ జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల అనంతరం ఉండొచ్చని సమాచారం. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS తెరదించింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అభ్యర్థి అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని DHS ప్రతినిధి తెలిపారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులు తమ అప్లికేషన్ పరిశీలనలో ఉన్నంతకాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం లేదా ఇతర ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆర్థిక ప్రయోజనం, జాతీయ ప్రయోజనం ఉన్న కేసుల్లో USCIS అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. 2024లో అమెరికా సుమారు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులను మంజూరు చేసింది. వీరిలో దాదాపు 8,20,000 మంది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాస హోదా పొందారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్ పెట్టింది. చెరువులోని 5,500 కోట్ల రూపాయల విలువైన కబ్జాలను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. HMDA లెక్కల ప్రకారం చెరువు 52.20 ఎకరాల పరిధిలో ఉండగా చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కొట్టేసే ప్రయత్నం జరిగిందని హైడ్రా పేర్కొంది. CSR నిధులతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ అభివృద్ధి మాటున కబ్జాలకు ప్రయత్నం చేసింది. గ్రామ రికార్డుల ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలు కాగా ఇందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు. మిగిలిన భూమి పట్టా ల్యాండ్గా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదనే నిబంధనల్ని ఉల్లంఘించిన రియల్టర్లు పేదల పేరిట గుడిసెలు వేసి కొట్టేయాలని ప్రయత్నించారు. 2 నెలల నుంచి ఖాళీ చేయమని చెప్పి తగిన సమయం ఇచ్చిన హైడ్రా పేదలు గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో చెరువు FTL హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తోంది. చెరువు మధ్యలో వేసిన కట్టను తొలగించింది. భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో 13 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మైనారిటీలు కార్యాలయ స్థలంలో కొంత భాగాన్ని ఈద్గా
ఈద్గా కోసం కేటాయించాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేశారు. ముస్లింలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ లో ఆఫీసులు ఎలా ఉంటాయో వాటిని తలతన్నే విధంగా అద్భుతంగా అన్ని వసతులతో సౌకర్యాలన్నీ కల్పిస్తూ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని ఈనాడు డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఆఫీసు సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో నిర్మించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని నిర్మించడం జరుగుతుంది. జగన్ 5 ఏళ్లు ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెప్తూ త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. ఏపీలో ఆర్టీసీ అంతా ఎలక్ట్రికల్ బస్సులుగా మారనున్నాయని మంత్రి తెలిపారు. 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు 2029 కల్లా అందుబాటులోకి రానున్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయానికి గోదావరి పుష్కరాలకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యతే తప్ప భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీ శక్తి పథకం ఆగదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. మహువా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో కేవలం తిరుపతి తిరుమలకు మాత్రమే 300 బస్సులను తీసుకొని రావడం జరుగుతా ఉంది. 500 ఈవీ బస్సుల కొనుగోలుకు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ కొరత తగ్గుతోందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 1 కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇళ్లపై సోలార్ ఫలకాలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. కిలోవాట్ సోలార్ వ్యవస్థకు 30,000, 2 కిలోవాట్ వ్యవస్థకు 60,000, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. రాయితీ నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా సూర్యగారు పెట్టాలని 1 కోటి కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి ఒక జరుగుతుంది ఒక కార్యక్రమం. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ఎమ్మటి దాన్ని అందిపుచ్చుకొని 80% 20 లక్షల మందికి మనం కనుక చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ ఎస్సీ ఎస్టీలకు దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఇచ్చాం. పూర్తి ఉచితంగా ఒక్కొక్కరు 2 కిలోవాట్లు పెడతాం. దాంతోపాటు మన ఓసీలకు వచ్చేసరికి 78,000 సబ్సిడీ ఇస్తాం. బీసీలకు వచ్చేసరికి అదనంగా ఇంకొక 20,000 ఇద్దాం. ఈ 3 కార్యక్రమాల ద్వారా దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్లు పెడితే మనం 20 లక్షల కనెక్షన్స్ పెట్టే ధ్యేయంగా మనం పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్లో నేడు 11 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 64 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఎండలకు తోడు వడగాల్పులు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 5 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ జారీ చేసింది. మరోవైపు క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.
ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేత సౌధంలోని సిచ్యువేషన్ రూమ్లో రక్షణ నిపుణులతో 2 గంటల పాటు ట్రంప్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధిని బేషరతుగా తక్షణమే తెరవాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రయోజనాలకు లోబడి తమ రెడ్ లైన్స్ను గౌరవించే ఒప్పందాన్ని మాత్రమే తాము అంగీకరిస్తామనే సంకేతం ఇచ్చారు. అయితే అమెరికాతో తాజాగా జరుపుతున్న చర్చల్లో అసలు అణురక్షణ అంశాలే లేవని ఇరాన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధి నిర్వహణ కేవలం ఇరాన్, ఒమన్ల పరిధిలోని అంశమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తెలిపారు. ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేదాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. తాము అధికారికంగా ప్రకటించినప్పుడే ఒప్పందం పూర్తయినట్లని ఆయన చెప్పారు. మరోవైపు సింగపూర్లో ఉన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్కు హెచ్చరికలు చేశారు. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్పై మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ ఆంక్షలతో హార్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ భారతీయ నౌకలు మాత్రం ఎలా సురక్షితంగా బయటకొస్తున్నాయన్న కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం పక్కా అంతర్గత సమన్వయ వ్యవస్థ పనిచేస్తోందని కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు. కేవలం ఒక మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా విదేశాంగ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల శాఖ సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన నౌకల్లో దేనికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి, దేనిని ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాలో ఈ 3 శాఖలు అంతర్గతంగా సమీక్షించుకుని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నాయన్నారు. అయితే భారత నౌకలు హార్ముజ్ను దాటేందుకు ఇరాన్తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. నౌకల కదలికల సమయాలను ఎలా నిర్ణయిస్తున్నారనే విషయాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద శక్తులు ఈ సమాచారాన్ని వాడుకునే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక ఎల్పీజీ, 5 చమురు ట్యాంకర్లు సహా మొత్తం 13 భారతీయ పతాక నౌకలున్నాయి. భారత్ తన సైన్యాన్ని మరింత శక్తివంతంగా ఆధునీకరిస్తోందని అమెరికా తెలిపింది. అత్యున్నత సైనిక కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన భారీ పారిశ్రామిక, లాజిస్టిక్ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోందని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమతుల్యతను భారత్ కాపాడుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. సింగపూర్లో షాంగ్రీలా సదస్సుకు హాజరైన హెగ్సెత్ ఉమ్మడిగా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు రక్షణ రంగంలో భారత్తో కలిసి అమెరికా ఉత్పత్తిని చేపడుతుందని చెప్పారు. ప్రపంచాన్ని ఇండో పసిఫిక్ రీజియన్ ప్రభావితం చేయగలదని, ఆ ప్రాంత భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అక్కడి దేశాలు రక్షణ రంగంలో పెట్టుబడులను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని హెగ్సెత్ సూచించారు. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా సంబంధాలు మెరుగయ్యాయని, అయితే ఎవరు కూడా అక్కడ ఆధిపత్యం చెలాయించలేరని స్పష్టం చేశారు. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దేశ దృఢ సంకల్పం, ఖచ్చితమైన వ్యూహాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మహారాష్ట్ర పూణే సమీపంలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ 150వ కోర్సు ముగింపు పరేడ్కు ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి ఆధునిక ప్రపంచంలో ముప్పు ఎల్లప్పుడూ శత్రువు సైనిక దుస్తుల్లోనే రాకపోవచ్చని, హైబ్రిడ్ యుద్ధాల రూపంలోనూ పొంచి ఉందని హెచ్చరించారు. త్రివిధ దళాల సమన్వయంతో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని యువ క్యాడెట్లకు ఆర్మీ చీఫ్ జనరల్ పిలుపునిచ్చారు. Operation Sindoor is concerned, firstly it is still continuing. There is temporary cessation of hostility. So the Indian Army or all the 3 services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the 3 services. We are looking at equipping ourselves for the next warfare. The next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role. We have to be very cautious in terms of our deployment, in terms of our employment and the protection which is required to protect our troops as well as the civilians in the border areas. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ హ్యాకింగ్కు గురైనట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి గురించి ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. సిబిఎస్ఈ 12వ తరగతిలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSM పద్ధతి వల్ల తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సిబిఎస్ఈ బోర్డు విద్యార్థులకు సమాధాన పత్రాల డిజిటల్ కాపీలను అందిస్తామని తెలిపింది. సమాధాన పత్రాలను సరిచూసుకుని రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు బోర్డు సూచించింది. రీవాల్యుయేషన్ కోసం చెల్లించాల్సిన రుసుము పోర్టల్పైనే తాజాగా సైబర్ దాడి జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చెల్లింపులో హెచ్చుతగ్గులు కనిపించినట్లు తెలిపాయి. అయితే HDFC చెల్లింపులకు సంబంధించిన గేట్వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. IIT మద్రాస్, IIT కాన్పూర్కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టి దాన్ని 1/2 కిలోమీటర్ దూరం అలాగే ఈడ్చుకుపోయాడు. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రి కూతుళ్లు గాయపడ్డారు. వంతెన దాటుతున్న కారును వెనక నుంచి ట్రక్ ఢీకొట్టింది. వెంటనే ట్రక్కు ఆపి సహాయం చేయాల్సిన డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును అలాగే 600 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. ఈ క్రమంలో కారులో మంటలు వ్యాపించాయి. లోపలున్న తండ్రి కూతుళ్లు భయంతో వణికిపోయారు. అటుగా వెళ్తున్న వాహనదారులు హెచ్చరిస్తున్నా ట్రక్కు డ్రైవర్ పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు ఆ కారు పక్కకు జరిగిపోవడంతో తండ్రి కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా ట్రక్కు డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ వాహనాన్ని జప్తు చేశారు. రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ ప్రాంతాలను ఇసుక తుపాను అతలాకుతలం చేసింది. సునామీ తరహాలో భారీ ఈదురుగాలులతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. ఆకాశాన్ని భారీ ధూళి మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. సుడిగాలిలా చెలరేగిన భారీ ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. విపరీతమైన వేగంతో గాలులు వీయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. लेके अरे वो मैं तो बोल लेके वो तो लेके मैं लेके ముఖ్యాంశాలు మరోసారి. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ అరెస్ట్. నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు. ప్రశ్నించే నేతలను సర్కారు వేధిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే. ధాన్యం సేకరణ చేతకాకే కేంద్రంపై నెపం నెడుతున్నారన్న కిషన్ రెడ్డి. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మంత్రి ధ్వజం. నార్సింగిలో ముష్కిన్ చెరువు కబ్జాలు తొలగిస్తున్న హైడ్రా. అభివృద్ధి పేరిట ఆక్రమణ యత్నానికి చెక్. 5,500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్. అరాచకాలు బయటికొస్తుంటే జగన్లో అసహనం పెరుగుతోందన్న చంద్రబాబు. గొడ్డలితో రాజకీయాలు ఎలా చేస్తారని ముఖ్యమంత్రి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు. చంద్రబాబుతో పలువురు నేతల భేటీ. అవకాశం ఇవ్వాలని కోరిన సీనియర్లు. కర్ణాటకలో నేడు సీఎల్పీ నాయకుడి ఎన్నిక. గవర్నర్తో డీకే శివకుమార్ సమావేశం. జూన్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందన్న కాంగ్రెస్. ఇరాన్తో ఒప్పందంపై త్వరలోనే నిర్ణయమన్న ట్రంప్. అణ్వాయుధాలు వదులుకోవాల్సిందేనని స్పష్టీకరణ. యురేనియంపై చర్చే లేదన్న టెహ్రాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.